నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే అండాశయాల్లో అండాలని పెంచడం IVF కి ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీని వల్ల అండాశయాల్లో అండాలు పెరుగుతాయి. ఎక్కువ నంబర్ ఉంటే మనకి బయటికి తీసిన తర్వాత మీ ఎంబ్రియో నంబర్స్ పెరుగుతాయి. ఆ ఎంబ్రియో నంబర్స్ నుంచి సెలెక్షన్ బాగుంటుంది, అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా ఫ్రీజింగ్ చేసుకోవడానికి చాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ చాలా రకాలుగా ఉంటాయి. పేషెంట్ నీడ్స్ బట్టి లేదా మీ హిస్టరీ బట్టి, మీ ఏజ్ బట్టి వీటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనము ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకుందాము. సాధారణంగా ఓవేరియన్ స్టిమ్యులేషన్ గొనాడోట్రోపిన్స్ ఇచ్చి చేస్తారు. ఇవి ఏంటి? FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అనే ఇంజెక్షన్స్ డోసెస్ లో ఇస్తారు, మీకు హై డోసెస్ లోనే ఇస్తారు. వీటి వల్ల అండాశయాల్లో అండాలు పెరగడం స్టార్ట్ చేస్తాయి. దీని వల్ల ఎక్కువ ఎగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల మీకు IVF సక్సెస్ కూడా బాగుంటుంది. కానీ దీంతో ఒక ప్రమాదం ఉంది, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. ఎస్పెషలీ ఆడోళ్లలో PCOS లక్షణాలు ఉన్నాయి అనుకోండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందనుకోండి, అలాంటప్పుడు OHSS ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ మంచిది కాదు. దీని వల్ల ప్రాణభయం కూడా ఉంటుంది సరిగా మేనేజ్ చేయకపోతే. అఫ్ కోర్స్ ఈ కాలంలో అసలు ఈ OHSS అనేది చాలా తక్కువ మందికి అవుతుంది. సో ఈ ప్రోటోకాల్స్ ఎంత బాగున్నాయంటే మీ ఇండివిజువల్ నీడ్స్ ప్రకారం మీ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుంటూ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వీటిని, ఈ ప్రోటోకాల్స్ ని మీ మీద వాడతారనమాట. సో ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది మైల్డ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్. ఈ మైల్డ్ అంటే తక్కువ డోసెస్ గొనాడోట్రోపిన్స్ ఇచ్చుకుంటూ పోతారు, లేదా ఓరల్ మెడికేషన్స్ క్లోమిఫిన్ సిట్రేట్ అని, లెట్రోజోల్ అని ఇవన్నీ ఇచ్చి అండాశయాల్ని స్టిమ్యులేట్ చేస్తారు. ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ ద్వారా తక్కువ ఎగ్స్ బయటకు వచ్చిన హై క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ తక్కువ ఉండడం వల్ల మీకు చాయిస్ అనేది తక్కువ ఉంటుంది. సో అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటి? ఈ డ్రగ్ డోసేజ్ లో ఉండడం వల్ల కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. IVF అనేది మీకు అఫోర్డబుల్ అవుతుంది. కాకపోతే నంబర్ చాలా తక్కువ ఉంటుంది ఎగ్స్. ఈ డోస్ లో పెట్టడం వల్ల OHSS రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. మీకు డోస్ తక్కువ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ ఈ ట్రీట్మెంట్ మొత్తం అయ్యేదాకా మీరు సిమ్టమ్ వైజ్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ లో డోస్ తక్కువ వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మైల్డ్ స్టిమ్యులేషన్ యూజువల్ గా ఓవేరియన్ రెస్పాన్స్ చాలా బాగుంది అనుకోండి, అండాశయాల్లో అండాలు బాగున్న వాళ్ళకి లేదా హై రిస్క్ ఆఫ్ OHSS ఉన్న వాళ్ళకి IVF న్యాచురల్ గా ట్రై చేద్దాం అంటే తక్కువ డోస్ ఇచ్చుకుంటూ న్యాచురల్ IVF ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ లో డోస్ లేదా మినిమం స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది వాడతారు. కానీ ఒక డ్రాబ్యాక్ ఉంది, ఎందుకంటే తక్కువ ఎగ్స్ వస్తున్నాయి. దీనివల్ల మీకు ఎంబ్రియోస్ తక్కువ వస్తాయి అని చెప్పాను కదా, ఫ్రీజింగ్ కి ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ప్రోటోకాల్ కన్వెన్షనల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్. ఇందులో మోడరేట్ నుంచి హై డోసెస్ ఇస్తారు గొనాడోట్రోపిన్స్. ఇవి ఒక 10 నుంచి 14 రోజుల దాకా ఇవ్వచ్చు. ఈ అప్రోచ్ యూజువలీ మీ ఫ్యాక్టర్స్ బట్టి టైలర్ చేస్తారంటే ఎక్కువ ఎగ్స్ బయటికి రావాలి, కానీ OHSS రిస్క్ ఉండకూడదు. ఎవరిలో అయితే లో ఓవేరియన్ రిజర్వ్ ఉంటుందో, లేదా ఎవరికైతే ఎక్కువ ఎగ్స్ వస్తే, ఎక్కువ ఎంబ్రియోస్ వస్తే ఛాన్స్ బాగుంటుంది అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళలో ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ చాలా బాగా పనిచేస్తుంది. ఫర్టిలైజేషన్ రేట్ పెరగడము, ఎంబ్రియో డెవలప్మెంట్ రేట్ పెరగడం అనేది బాగుంటుంది. ఎగ్స్ ఎక్కువ వచ్చినందుకు సెలెక్షన్, సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఈ ప్రోటోకాల్స్ బాగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. అంటే మీ రెస్పాన్స్ బట్టి, మీ ఫ్యాక్టర్స్ బట్టి క్లినిషియన్ వీటిని పర్సనలైజ్ ట్రీట్మెంట్ లాగా మీకు పెట్టడం జరుగుతుంది. మామూలుగా ఏంటంటే లో ఓవేరియన్ రిజర్వ్ ఉన్న వాళ్ళలో హై డోసెస్ ఇస్తారు. ఫీమేల్ పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఇస్తారు. లేదా మీకు ఒక హిస్టరీ ఉంది, పువర్ రెస్పాన్స్, ఎన్ని మందులు ఇచ్చినా ప్రీవియస్ సైకిల్స్ లో మీకు రెస్పాన్స్ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు హై డోసెస్ తోటి స్టార్ట్ చేస్తారు. డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి కదా, మరి హై డోసెస్ ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హై కాస్ట్ ఉంటుంది, OHSS రిస్క్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది యూజువల్ గా ఈ హై డోసెస్ లో రెస్పాండర్స్ లోనే పెడతారు, లో రిజర్వ్ వాళ్ళలోనే పెడతారు. బట్ OHSS అయ్యే రిస్క్ ఉంటుంది అనేది ముందే మాట్లాడుకుంటారు. అఫ్ కోర్స్ డెఫినెట్లీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్, అంటే అన్నిటికంటే పెద్ద డ్రాబ్యాక్ హై కాస్ట్ అనమాట. నెక్స్ట్ ప్రోటోకాల్ అగ్రెసివ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ లో చాలా ఎక్కువ డోసెస్ గొనాడోట్రోపిన్ తోటే మొదలెడతారు. దీనివల్ల ఓవరీస్ లో స్టిమ్యులేషన్ వల్ల ఫాలికల్స్ అనేవి రిక్రూట్ అవుతాయి, అంటే వాటిలో ఎగ్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఈ ప్రోటోకాల్ సాధారణంగా లో ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళకి, ఒక్కొక్క ఎగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి వాడడం జరుగుతుంది. చాలా తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి, ఎగ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఇది వాడతారు. లో రిజర్వ్ వాళ్ళు లేదా డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు, లేదా చాలా సైకిల్స్ ఫెయిల్ అయినాయి మీకు IVF ప్రోటోకాల్స్ లో, చాలా తక్కువ ఎగ్స్ వచ్చాయి, ఒక 2-3 సైకిల్స్ ఫెయిల్ అయ్యాను అనుకున్నప్పుడు హై డోసెస్ తో మొదలెట్టి మంచి రిజల్ట్ ఇద్దామనే ఉద్దేశంతో హై డోస్ తో మొదలెట్టడం జరుగుతుంది. కానీ OHSS రిస్క్ ఉంటుంది, హై కాస్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ రోజులు ఇస్తారు ఈ మెడికేషన్స్. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఇంత ఎక్కువ డోస్ తో మొదలెట్టినందుకు ఎక్కువ రోజులు స్టిమ్యులేషన్ ఇస్తే ఎగ్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఎగ్ క్వాలిటీ బాగాలేనందుకు ఎంబ్రియో క్వాలిటీ కూడా
ఎఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కస్టమైజ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్. ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్లో ఏంటంటే మీ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ బట్టి, అంటే మీ యాంటీములేరియన్ హార్మోన్ చూసుకొని, మీ యాంట్రల్ ఫాలికల్ చూసుకొని, ఏజ్, ప్రీవియస్ ఐవీఎఫ్ రెస్పాన్స్ ఎలా ఉండే అవన్నీ చూసుకుంటూ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు తగ్గట్టుగా స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ పెట్టడం జరుగుతుంది. సో ఇది యూనిక్ సర్కమ్స్టాన్సెస్ బట్టి, అంటే మీకు ఏ స్టిమ్యులేషన్ ఇస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి డ్యూయల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్. ఇది కూడా ఒక కొత్తగా వచ్చిన స్టిమ్యులేషన్ ప్రోటోకాల్. ఇందులో ఏంటంటే ఒకే పీరియడ్ సైకిల్లో ఫాలిక్యులర్ ఫేజ్ లో ఒక స్టిమ్యులేషన్ ఇస్తారు, అంటే పీరియడ్ అయిన తర్వాత ఫస్ట్ 14 days లో ఒక స్టిమ్యులేషన్ ఇస్తారు, తర్వాత ల్యూటియల్ ఫేజ్ లో కూడా ఇస్తారు, అంటే అండం రిలీజ్ అయిన తర్వాత ఫేజ్ ని ల్యూటియల్ ఫేజ్ అంటారు. ఆ ఫేజ్ లో కూడా స్టిమ్యులేషన్ చేసి అండాల్ని బయటికి తీస్తారు. చాలా లో ఓవేరియన్ రిజర్వ్ ఉన్న వాళ్ళలో 1-2 eggs అన్న బయటకు వస్తే అనే ఉద్దేశంతో ఈ డ్యూయల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటితో పాటు అడ్జంక్టివ్ థెరపీస్ అని కూడా ఉంటాయండి. అంటే ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ ఇస్తారు డెఫినెట్ గా, బట్ గ్రోత్ హార్మోన్ థెరపీస్, ఆండ్రోజన్స్, ఇంకా ఎన్నో అడ్జువెంట్స్ అంటే అడిషనల్ మెడికేషన్స్ ఇస్తే కూడా ఓవేరియన్ రెస్పాన్స్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ అడ్జంక్టివ్ థెరపీస్ ఇస్తారు. పువర్ ఓవేరియన్ రెస్పాన్స్ వాళ్ళలో గ్రోత్ హార్మోన్ ఇస్తే ఉన్న ఎగ్ మంచి క్వాలిటీ వస్తుందని ఆండ్రోజన్స్ ఇస్తారు కొన్నిసార్లు. సో వివిధ రకాలుగా మీ పరిస్థితులు బట్టి అడిషనల్ మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకనే మీ కాస్ట్ అనేది ఐవీఎఫ్ మెడికేషన్స్ ద్వారానే కాదు, ఈ అడిషనల్ మెడికేషన్స్ ద్వారా కూడా పెరగచ్చు. సో ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలంటే మీ క్లినిషియన్ మీకు ఏ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ ఇస్తే బాగుంటుంది, దేని ద్వారా మంచి ఎగ్ నంబర్, క్వాలిటీ రెండు ఎలా బాగుంటాయి అనేది చూసుకుంటూ ఇస్తారు. ఆ తర్వాత ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ కాకుండా అడిషనల్ థెరపీస్ కూడా ఇవ్వచ్చు. ఈ గ్రోత్ హార్మోన్ చెప్పాను చూడండి, అలాంటిప్పుడు ఇవ్వచ్చు. దాంతో కూడా మీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.